హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మైకిల్ విజయ్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒరిస్సా స్టేట్లో ఉండేటువంటి జుల్లా బ్రిడ్జికి మనం వెళ్తూ ఉన్నాము. ఈ జుల్లా బ్రిడ్జి చాలా బాగుంటుంది చూడడానికి. సో లెట్స్ స్టార్ట్ ద రైడ్ టు జుల్లా బ్రిడ్జ్. మేము ఆల్రెడీ జుల్లా బ్రిడ్జిని ఒకసారి చూసాం ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో మీకు చూపిద్దామని చెప్పి మరలా రెండోసారి మళ్ళీ జుల్లా బ్రిడ్జికి మేము వెళ్తూ ఉన్నాం. ఈ జుల్లా బ్రిడ్జి కరెక్ట్గా మేము ఉండే ప్లేస్ అయినటువంటి గుడారి నుండి కరెక్ట్గా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్. సో రాను పోను 16 కిలోమీటర్లు దూరం అన్నమాట. బ్రిడ్జి దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. బండి ఎక్కడ ఆపేసాం. ఈ బ్రిడ్జికి మధ్యలో స్తంభాలు ఏం లేవు. ఈ నదికి అటువైపు పిల్లరు, ఇటువైపు పిల్లరు, మధ్యలో రోప్స్తో, ఐరన్ రోప్స్తో వేలాడేశారు. నీరు ఎక్కువ వస్తుందిరా, చాలా ఎక్కువ వస్తుంది వాటర్. చూసారా రోప్స్? తాడేం కాదు, ఇది ఐరన్. బోరింగ్ లోపల దించుతారు చూసారు, ఆ థిక్నెస్ ఉన్నాయి ఇవి. ఇంకా బ్రిడ్జ్ సెంటర్కి రాలేదు కదరా మనం. ఇది బ్రిడ్జ్ సెంటర్. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ చూడండి ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జిని వేలాడదీస్తున్న ఈ పై రోప్ ఎంత దళసరిగా ఉందో. పిడికిలు చాలట్లేదు పిడికిలి. దానికి వేలాడదీస్తున్నారు ఇవి పైపులు.
ఇది జుల్లా బ్రిడ్జే. జుల్లా బ్రిడ్జి అంటే ఊగే బ్రిడ్జి అని తెలుగులో, ఒడియాలో జుల్లా బ్రిడ్జి అంటారంట దీన్ని. రైట్, ఇప్పుడు అర్థమైంది నాకు. ఇది బైకులు సైకిల్స్ మాత్రం రావడానికి. దీని వెడల్పు 5 అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్. రాలుతా ఇదైనా ఊగుతుంది. గొప్ప ఊగుతుంది. జొల్లా బ్రిడ్జ్ అంటే ఓమొచ్చి వెళ్ళి అనుకుని వచ్చాను. ఫస్ట్ రోజు సెకండ్ రోజు వచ్చాను ఓపెనింగ్. ఏదో పెద్ద ఇది ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, బైక్లు వస్తున్నాయి కదా. ఇటో బైక్ వస్తుంది, అటోక బైక్ వస్తుంది. ఈ బైక్ వచ్చినప్పుడు మనం మ్యాక్సిమం సైడ్ అయిపోవాల్సిందే. మరి ఆ 2 బైకులు చూడండి ఎలా ఉంటాయి. రెండు బైకులు రావడానికే చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ బ్రిడ్జ్ పేరు జుల్లా బ్రిడ్జ్. ఇది ఒడియా పదం. జుల్లా అనగా ఊగేది అని అర్థం. సో తెలుగులో అయితే ఈ బ్రిడ్జిని ఊగే బ్రిడ్జ్ అంటారు. అదే వేలాడే బ్రిడ్జి ఇంగ్లీష్, ఒడియాలో జుల్లా బ్రిడ్జ్ అంటారు ఫ్రెండ్స్. అయితే ఈ బ్రిడ్జి టోటల్గా ఫుల్గా ఐరన్తో కన్స్ట్రక్షన్ జరిగింది. టోటల్ మొత్తం ఐరన్, ఎక్కడ కూడా రోప్స్ అనేవి యూజ్ చేయలేదు. ఇది చూడండి, ఇది వేలాడదీయడానికి వాడేటువంటి పై రోప్. దీన్ని పట్టడానికి నా పిడికిలు చాలట్లేదు. ఇది మ్యాక్సిమం చాలా లావుగా ఉంది. నెక్స్ట్ దీని నుంచి చిన్నవి సన్నంగా ఉండేటువంటి ఐరన్ రాడ్స్ ఉన్నాయి. దాని కింద నెట్ మొత్తం టోటల్ కిందనే మ్యాట్ ఇది ఐరన్. ఇది కింద చూపించు. మన బస్సెస్లో ఉంటాయి కదా, బస్సులో కిందని అటువంటి ఐరన్ ఇది. సో టోటల్ మొత్తం అంతా ఐరన్నే, మొత్తం ఐరన్తో కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ అయితే ఈ బ్రిడ్జికి స్పెషాలిటీ ఏంటంటే మధ్యలో ఎక్కడ పిల్లర్లు లేవు. ఆ చివరో పిల్లరు, ఈ చివరో పిల్లరు, మధ్యలో ఎక్కడ పిల్లర్లు లేవు. ఈ 2 పిల్లర్ల సహాయంతో రోప్స్తో ఐరన్ వీటితో దీన్ని వేలాడదీశారు. అయితే దీనిపైన దీని వెడల్పు 5 అడుగులు ఉంది. దీని మీద కేవలం బైక్స్ సైకిల్స్ మాత్రమే రావడానికి మాత్రమే పర్మిషన్ ఉంది. నెక్స్ట్ ఆటోలు, మీకు పెద్ద వెహికల్స్ ఏవి రావడానికి అసలు అవ్వదు. ఆటో రావడానికి అసలు చాలా ఇబ్బంది పడాలి. నెక్స్ట్ ఓన్లీ బైక్లు సైకిళ్ళు మాత్రమే దీనిలోనికి వస్తాయి ఫ్రెండ్స్. అది ఐ హోప్ దట్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. కామెంట్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనేదాన్ని యాక్టివేషన్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసేటువంటి నా వీడియోస్ లేటెస్ట్ నోటిఫికేషన్స్గా మీరు పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.